రేవంత్ రెడ్డి ఒక విభిన్నమైనటువంటి వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, నిన్న గ్రూప్ 2 అభ్యర్థులు సెలెక్ట్ అయిన వారితో ఒక సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆ పత్రాలను కూడా వారికి అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు ఒకవేళ తల్లిదండ్రులను చూడకపోతే 10 నుండి 15% వరకు వాళ్ళ జీతాన్ని కట్ చేసి అది వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఇది ఒక రకంగా ఒక విభిన్నమైనటువంటి ప్రకటన. నేను అనుకోవటం, ఇది విద్యార్థుల బాధ్యతను, ఈ ఉద్యోగుల బాధ్యతను ఆయన గుర్తు చేశారనే నేను అనుకుంటున్నాను తప్ప ఇది పెద్ద వేరే విషయం అయితే కాదు. ఇదే సందర్భంలో యువత ప్రాధాన్యత గురించి కూడా, తెలంగాణ రావటానికి యువత పడ్డ కష్టాలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.